ఇప్పుడు జీవితకాలం ఎవరినో సమర్థించడము, ఎవరి గురించో పని చేయడం కాకుండా, ప్రజల కోసం పనిచేయాలి. తర్వాత ఈ వ్యత్యాసాలు, డిఫరెన్సెస్ సమాజంలో ఒక్కొక్క కేటగిరీ మధ్యలో ఏవైతే ఉన్నాయో, అది వ్యత్యాసాలను తొలగించే ప్రయత్నం తప్ప, ఇంకా భవిష్యత్తులో ఎవరిని సమర్థించడం కోసమో, ఎవరిని ప్రైజ్ చేయడం కోసం కాకుండా, ప్రజల కోణంలో రాష్ట్ర, దేశ అభివృద్ధి విషయంలో మన ఎకానమీని పెంచేటువంటి స్థాయిలో ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరి వైపు ఎవరు ఎంబడి ఉండి మనము పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది, దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది అనే దానిపైనే దృష్టి పెట్టాలనుకున్నా. కాబట్టి మీరు అన్నట్టుగా ఇతరుల పైన వచ్చినటువంటి విమర్శల విషయంలో పలు సందర్భాల్లో మా పార్టీ పైన వచ్చినటువంటి విమర్శలు, నేను గతంలో ఉన్న ఇక నిన్నటి వరకు ఉన్నటువంటి మా పార్టీ టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో వచ్చే కామెంట్స్ ఎవరిపైన వచ్చినా కొన్ని సందర్భాల్లో అంశం పైన అవగాహన లేకున్నప్పటికీ ఒక విశ్వాసంతోన మా వాళ్ళను సమర్థిస్తూ వచ్చినటువంటి విమర్శలను కండెమ్ చేస్తూ ఎక్కువ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఇంత సీనియర్ పాలిటీషియన్ అయిన తర్వాత ఇంకా ఎవరినో సమర్థించడం కోసము నా సమయాన్ని వృధా చేసుకోవడం కంటే, నాకు నా ఆశయం ఏంది, నా లక్ష్యం ఏంది, దాని వైపు మనం దృష్టి సారిద్దామనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. ఇక ఇక నుంచి ఎవరిని సమర్థించడం కోసమో, ఎవరిని ప్రైజ్ చేయడం కోసమో, ఎవరిని నాయకునికి చేయడం కోసమో, లేదంటే నేను నాయకుడిగా ఎదగాలనే కాంక్ష కాకుండా, ప్రజా కోణంలో ఆలోచించి నేను ఏ పాత్ర పోషిస్తే ప్రజలకు బాగుంటుంది, మేలు చేకూరుతుందనే దాని మీద నేను దృష్టి కేంద్రీకరిస్తున్నాను. అంతే తప్ప కాళేశ్వరం రిపోర్ట్ రాగానే మీరు అదే బయటికి చెప్తున్నాను. రావడము, అదే కాకుండా సెకండ్ రోజు మీరు రిజిగ్నేషన్ ఇచ్చారు. కానీ 4వ తారీఖు బయటికొచ్చింది. ఈ 2 రోజులు కూడా మీరు కేటీఆర్ గారితో మాట్లాడడం, లేకపోతే కేసీఆర్ గారితో మాట్లాడడం ఇదంతా కూడా రాయబారిని నడిపించారని అంటున్నారు. ఏమంటారు? రాయబారాలు నెగోషియేషన్స్ చేయడానికి ఇది బిజినెస్ కాదు. లేకుంటే అక్కడ నాకేదో ఇబ్బంది ఉందనేది కాదు. నాకు వాళ్ళు పెద్దగా అదనమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం నేను నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని బోల్డ్‌గా నేను ప్రకటించినటువంటి కారణంగా ఇంత పెద్ద జర్నీలో మా మిత్రుడు, కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి బాలరాజ్ బయటకెళ్తే బాగుండదు అని నచ్చజెప్పే ప్రయత్నము, మందికి గట్టిగా పనిచేద్దాము అనే ప్రయత్నం మా వాళ్ళు చేసిండ్రు. మా కేటీఆర్ గారు చేసిండ్రు, హరీష్ రావు గారు చేసిండ్రు, మా వాళ్ళు మా పార్టీలో కొంతమంది నా వెల్ విషర్స్ చేసిండ్రు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నా స్టేచర్‌ని పెంచుకోవడం కోసమో, నా భవిష్యత్తు అవకాశాలను పదిలం చేసుకోవడం కోసమో నేనెప్పుడు అభ్యర్థించలేదు వాళ్ళను. వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు అటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు తప్పకుండా మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చిండ్రు. అంతకంటే నేను ఆశించింది కూడా ఉండొచ్చు. కానీ వాటి విషయంలో మాత్రం ఈ 2 రోజుల సమయంలో ఎక్కడ చర్చ జరగలేదు. పార్టీ పట్ల మీకెక్కడ అసంతృప్తి ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఎమ్మెల్సీ కవిత గూడా ఇంటి నుంచి దూరం ఉన్న పరిస్థితి. పొత్తుగా వెళ్తున్నారు బీజేపీ నుంచి అంటున్నారు. ఏం చెప్తారు? ఇదొక్క విషయమైతే మీరే అంటున్నారు కష్టకాలం అని మళ్ళీ మళ్ళీ అనడం నేను కూడా బాగోదు. కానీ చెప్తున్నా, ఆహ్, ఈ ఈ రూమర్స్, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. స్పెక్యులేషనా? అథెంటికా? అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా, కాంగ్రెసా, లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలన్నా అప్పుడు తీసుకుంటారు. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసము, భవిష్యత్తులో ఎవరితో వీళ్ళు అలై అవుతున్నారు, నా భవిష్యత్తు ఏముంటదనే దాని గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటిసారి నేను 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ ప్రకటించి 2 రోజుల సమయంలోనే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆహ్, ప్రకటిస్తే ఒక మాట కూడా నేను మాట్లాడకుండా, నేను తెలంగాణ కోసం వచ్చిన, కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఏ అవకాశమైనా పర్వాలేదు గానీ, తెలంగాణ రాష్ట్ర కల సాకారం, తెలంగాణ రాష్ట్ర సాధనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యంగా నేను అప్పుడు పనిచేసిన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము తెచ్చిన తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతము ఎవరైతే ఈ రాష్ట్రము, దేశము, దేశ రక్షణ, ప్రజల అభ్యున్నతి గురించి, రైతుల అభ్యున్నతి గురించి, మిగతా వర్గాల శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచిస్తారనే దాని విషయంలో నాకు అభిప్రాయం అయితే ఉంది. దాని విషయంలో నేను, నా కుటుంబ సభ్యులైనటువంటి నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో నేను ప్రత్యేకంగా నా అచ్చంపేట లో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత జిల్లాలో, మిగతా రాష్ట్రంలో అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటా. దాని విషయంలో అవకాశాల కోసమో, స్వార్థం కోసమో, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే కాంక్షతోనో పోవడం లేదు. నేను ఈ రకంగా ఉన్నా కానీ
ఏ రకంగా మనం ప్రజలకు సేవలు అందించవచ్చు, ఎవరి ద్వారా అయితే మేలు చేకూర్చొచ్చు అనే దానిపైన ఇప్పటివరకైతే ఆలోచన చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.